హాయ్ అండి. మనం కొల బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ తీసుకొని పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఫస్ట్ వీడియోలో చెప్పాను నేను. నెక్స్ట్ పేపర్ కటింగ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చెప్తాను. ఒక 5-6 పార్ట్లలో మీకు చెప్తానండి అర్థమయ్యేలాగా. ఇప్పుడు డాట్స్ ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ డాట్స్ మీకు నిన్న చెప్పాను కదా, 2.5 పెట్టుకోమని చెప్పాను కదా. ఇక్కడ 2.5 పెట్టుకోవాలి. తర్వాత డాట్స్ వేసేటప్పుడు చెప్తా అన్నాను. ఆ 2.5కి కరెక్ట్గా ఇక్కడికి ఇలా పెట్టుకోవాలండి. నాట్ ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని మళ్ళీ 5 దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. నెక్స్ట్ 2.5ని ఆఫ్ చేస్తే ఎంత వస్తుంది? 1.5 వస్తుంది. ఆ 1.5కి ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడ నుంచి పైకి సన్నంగా ఉండే వాళ్ళకైతే 2.5 సరిపోతుందండి. బాగా లావుగా ఉండే వాళ్ళకైతే, కొంచెం మీడియం అయినా లావుగా ఉండే వాళ్ళకైనా 2.5 పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 2.5 తీసుకుంటున్నానండి. ఇలా నీట్గా డాట్స్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పైన 6 ఇంచ్ వదిలేయాలండి. 6 ఇంచ్ వదిలేస్తే ఇక్కడికి ఎంత వస్తుందో ఇందులో హాఫ్ తీసుకోవాలండి. ఈ హాఫ్ తీసుకుంటే ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4.5 వచ్చిందండి. 4.5లో 2.5 తీసుకోవాలి. 2.5కి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో 2.5 తీసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సన్నంగా ఉండే వాళ్ళకైతే 3.5 సరిపోతుందండి. కరెక్ట్గా 3.5 ఉండాలి. కానీ ఈ లైన్ వచ్చేసి ఈ లైన్తో సమానంగా ఇక్కడ ఈ లైన్ నుంచి ఇక్కడికి ఈ డాట్ దగ్గర ఇక్కడ ఇటువైపు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ మార్క్ వైపు ఇలా రావాలి. అప్పుడు చూసారా 3 ఎడ్జెస్ ఒకేలా వస్తున్నాయి. ఇలాగా 3 ఎడ్జెస్ ఒకేలాగా త్రికోణంగా ఉండాలి. ఓకే అండి, సేమ్ యాజ్ స్టేజ్గా దీనికి కూడా అంతే. మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇలా కరెక్ట్గా పట్టుకొని అంతే. ఇలా నేను చెప్పిన లెక్కన ప్రకారం పెడితే ఇలా నీట్గా వస్తుందండి. ఇది ఇంకా ఏం ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు యాజ్ స్టేజ్గా దీనికి కూడా ఇలాగ స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. అర్థమైంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మొత్తం కలిపి 2.5 ఉండాలి. మధ్యలో 1.5కి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉండేలా పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచ్ పైన వదిలేసి ఈ మధ్యలో ఎంత వచ్చిందో అది ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి 2.5 పెట్టుకోవాలి. ఇక్కడ ఈ స్టిచ్ ఈ లైన్ నుంచి ఈ లైన్ స్ట్రైట్గా ఉండేటట్టు చేసుకొని సన్నగా ఉండే వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉండేలా చేసుకోవాలండి. అంతే. నెక్స్ట్ టైం పెద్ద బ్లౌజ్కి ఎలా పెట్టాలి, ఎలా స్టిచ్ చేయాలనేది మళ్ళీ చెప్తాను.